అలా అయితే అలలాగా వస్తుందో మధ్య మధ్యలో కూడా ఆ అలల యొక్క అలజడి ఆ ధ్వని ప్రతిధ్వని వస్తుంది. ఇందిర మందిర భక్త సుందర హృదయారవింద. సాఫ్ట్ గా విన్నారు కదా, వినండి. ఇందిర మందిర భక్త సుందర హృదయారవింద. ఇందిర మందిర భక్త సుందర హృదయారవింద. ఇందిర మందిర భక్త సుందర హృదయారవింద. ఈ రకంగా కాల పై కాలాలన్నీ ఉంటాయి. వ్యత్యస్త పదార వింద విశ్వవందిత ముకుంద. వ్యత్యస్త పదార వింద విశ్వవందిత ముకుంద. కల్ప సుందర గమన కస్తూరి శోభితానన. కల్ప సుందర గమన కస్తూరి శోభితానన. కల్ప సుందర గమన కస్తూరి శోభితానన. నలిన దళయతనయన నందనందన. విట్టకోపవధూజన నీలంగ కోటి మోహన. దళిత సంసార బంధన దారుణ వైనాశన. సంస్కృత పరిజ్ఞానం తరంగాలు. జావణి కలప సుందర గమన అంటే మందగమనం లాగా నడిచేట్టు నడుస్తాడు. అదే గజగమనం అంటే. జావణీలు స్వచ్ఛమైన తేట తెలుగులో ఉంటుంది. అది సినిమా లాగా తీసాడు. నా జావళి నేను రాసుకుని వచ్చాను. నా జావళి నాకు అది అంటే అలా జాలువాతో వెళ్తుందా ఏంటి అసలు? జావళి అంటే ఒక నాయకుడు యొక్క కలహము, ప్రేమపూరితము. నాయకులు అష్టమిది నాయకులు. ఆ నాయకుల యొక్క అవస్థలన్నీ విడుదల పడుతూ ఉంటారు, కింద పడుతూ లేస్తూ ఉంటారు. శృంగారపరమైనవి జావళి. పదాలు శృంగారం తక్కువ ఉన్నప్పటికీ భక్తిభావం ఎక్కువ ఉంటుంది. అక్కడ నాయిక తానయ్యాడు, క్షత్రయ్య మొగ వరదయ్య. తాను నాయిక అయ్యి నాయకుడిగా స్వామి పెట్టుకున్నాడు. ఇక్కడ జావళీల్లో ఒక నాయకులు ఎలా ఉంటారు అనేటువంటిదే చెప్పడం జరిగింది. ఇతర తను కాకుండా ఎలా చెప్పడం జరిగింది అది నేను చూపిస్తాను చూడండి.